హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంధ్య తన అమ్మా నాన్నలకి ఒక్కగానొక్క కూతురు. సంధ్య అంటే వారికి చాలా గారాబం. ఒక్కతే కూతురు అయినప్పటికీ సంధ్య స్కూల్కి వెళ్లే రోజుల్లోనే ఇంటి పనులన్నీ చక్కగా చేసేది. సంధ్య పెరిగి పెద్దదై 10th క్లాస్కి వచ్చింది. తను చాలా అందగత్తె. తన అందాన్ని చూసి చాలామంది పెళ్లి సంబంధాలు అడిగేవారు. కానీ వాళ్ళ నాన్న రాఘవయ్య గారు మాత్రం ఇంత చిన్న వయసులో దానికి పెళ్ళేంటండి, కనీసం ఈ రోజుల్లో డిగ్రీ అయినా లేకపోతే ఎలా అని సున్నితంగా తిరస్కరించేవారు. అది కాదు రాఘవయ్య, అమ్మాయి అందంగా ఉంటుంది. అసలే రోజులు బాగాలేవు. తన మంచి కోసమే చెబుతున్నాను. ఆ చదివేదేదో పెళ్ళై అయ్యాకైనా చదివించొచ్చు కదా. మళ్ళీ ఏ ప్రేమో గీమో అంటే మీకే ఇబ్బంది అనుకుంటూ నసుకుతాడు అతని దగ్గర బంధువు. రాఘవయ్య గారు చిన్నగా నవ్వుతూ, మీరు అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకండి. నా కూతురు మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. అది ఎలాంటి తప్పు చెయ్యదు. దాని కాళ్ల మీద అది నిలబడేంత వరకు పెళ్లి చేసే ఉద్దేశం లేదు నాకు. దయచేసి అర్థం చేసుకోండి అని సున్నితంగా చెప్పి పంపించారు. కానీ సంధ్య మాత్రం తన తండ్రి ఆలోచనలకు వ్యతిరేకంగా ప్రేమో ఆకర్షణో కూడా తెలియని ఆ 10వ తరగతి రోజుల్లోనే ఒకరితో ప్రేమలో పడిపోయింది. రోజు టిప్ టాప్గా రెడీ అయ్యి సంధ్య కోసం స్కూల్ దగ్గర కాపు కాసేవాడు అతను. అతను మాటలతోనే మాయ చేసేవాడు. ఆ మాయలో పూర్తిగా కూరుకుపోయింది సంధ్య. తరువాత ఇంట్లో చెబితే ఒప్పుకోరని ఏకంగా గుడిలో పెళ్లి చేసుకొని మెడలో దండలతో సహా ఇంటికి వచ్చేస్తుంది. రాఘవయ్య గారికి పట్టరాని కోపం వచ్చింది. ఆయన భార్య పార్వతమ్మ గారు కళ్ళ నిండా నీళ్లతో, ఒసేయ్, నువ్వు చేసిన పనేంటే? కనీసం మాతో ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా? అసలు ఆ అబ్బాయి ఎవరు, ఏంటి, ఏం చేస్తూ ఉంటాడు? ఆస్తులు, కులం, గోత్రం ఏమీ తెలుసుకోనక్కర్లేదా? పెళ్ళంటే బొమ్మల పెళ్ళి అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు తాళి కట్టించుకొని రావడానికి? వెంటనే ఆ తాళి తీసి అవతల పారేయ్, లోపలికి నడు అంటుంది పార్వతమ్మ గారు. అప్పుడు సంధ్య, అమ్మ, కిషోర్ అంటే నాకు ప్రాణం. నేనంటే కూడా అతనికి ఇష్టం. నేను ఈ ఇంట్లోకి రావడం అంటూ జరిగితే అది కిషోర్తోనే అంటుంది సంధ్య. అప్పుడు రాఘవయ్య గారు, అవసరం లేదు. నువ్వు ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. నా పరువుని గంగలో కలిపిన నీకు ఈ ఇంట్లోకి అడుగుపెట్టే అర్హత కూడా లేదు. నా కూతురు ఈ క్షణంతోనే చచ్చిపోయిందనుకుంటా. బయటికెళ్ళు అంటూ సంధ్యని కిషోర్ని మెడబట్టి బయటికి గెంటేసి వారి మొహం మీదే తలుపులు వేసేస్తాడు రాఘవయ్య గారు. పార్వతమ్మ గారు కళ్ళ నిండా నీళ్లతో కొయ్యబారిపోయినట్టు అలా నిలబడి చూస్తూ ఉన్నారు. రాఘవయ్య గారు అంటే ఆ ఊరి మనుషులకి చాలా గౌరవం, మర్యాద. ఆయనకు ఆస్తులు కూడా బాగానే ఉండడంతో ఊర్లో ఏ శుభకార్యం జరిగినా ఆయన వంతుగా సహాయ సహకారాలు అందించేవారు. ఆడపిల్లలు పెద్ద మనిషి అవ్వగానే సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసే రోజులవి. కానీ రాఘవయ్య గారు మాత్రం ఆడపిల్లల్ని కూడా మగవాళ్లతో సమానంగా పెంచాలి. వాళ్ళు కూడా అన్ని రంగాల్లో రాణించాలి. వాళ్ళకి భవిష్యత్తు మీద ఒక భరోసా కల్పించాకే పెళ్లి చేయాలి అని ఒక సామాజికవేత్తలాగా ఆలోచించి చెప్పేవారు. కానీ కూతురు చేసిన పనికి రాఘవయ్య గారికి ఊర్లోకి వెళ్ళి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. కానీ సంధ్య మాత్రం కిషోర్ తన పక్కన ఉంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. అతను ఎంత మంచివాడో త్వరలోనే వీళ్ళందరికీ తెలియజేస్తాను. అప్పుడు వాళ్లే నా దగ్గరికి వస్తారు అని కిషోర్తో తన అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ సంతోషంగా కిషోర్తో వెళ్ళిపోతుంది సంధ్య. ఒక చిన్న రూమ్ అద్దెకి తీసుకొని వారి కొత్త కాపురాన్ని ప్రారంభిస్తారు. అలా 2 నెలలు గడిచాయి. ఇద్దరూ బాగానే ఉన్నారు. ఒకరోజు కిషోర్ బాగా తాగి ఇంటికి వస్తాడు. సంధ్య కంగారుగా, ఏంటి ఈ కొత్త అలవాటు? ఎప్పుడూ లేనిది ఈ తాగుడేంటి? అంటే అంటే నీకు ఇంతకుముందే తాగే అలవాటుందా అని కోపగించుకుంటుంది. సారీ సంధ్య, ఏదో ఫ్రెండ్స్ బలవంతం చేస్తే అలా జరిగిపోయింది. ఇంకెప్పుడు తాగను అంటాడు కిషోర్. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ తాగి వస్తాడు కిషోర్. కోపం వచ్చి బాగా తిడుతుంది. ఛీ, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. నన్నింత మోసం చేస్తావా? నీకు తాగే అలవాటుందని ముందే నాకెందుకు చెప్పలేదు అని సంధ్య తిడుతూ ఉంటే కిషోర్ తాగిన మైకంలో, అవును, నేను మోసగాడినే. నాకు తాగే అలవాటుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఏదో డబ్బున్న అమ్మాయివి,
నిన్ను పెళ్లి చేసుకుంటే హాయిగా కాలు మీద కాలేసి కూర్చొని సెటిల్ అయిపోవచ్చు అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ అవకాశమే లేదని అర్థమైపోయింది. ఆ పెద్ద మనిషి, అదే మీ నాన్న, నువ్వు చచ్చావన్నాడు. నీకిప్పుడు నేను తప్ప వేరే దిక్కే లేదు అనుకుంటూ మంచం మీద తూలి పడిపోతాడు. సంధ్యకు గుండె ముక్కలైనట్లు అనిపిస్తుంది. తల కొట్టుకుంటూ గోడకు ఆనుకొని కూర్చొని ఏడుస్తుంది. రోజు తాగుడు గొడవలు మామూలైపోయాయి. ఈ గొడవల్లోనే తను నెల తప్పింది. తను నెల తప్పాకైనా కిషోర్లో మార్పు వస్తుందేమోనని ఆశపడింది సంధ్య. కానీ కిషోర్ ఇంకా మూర్ఖంగా తయారయ్యాడు. రాను రాను సంధ్య మీద చేయి చేసుకోవడం కూడా మొదలుపెట్టాడు కిషోర్. పుట్టింటికి వెళ్ళాలని ఉన్నా తనకు మొహం చెల్లక అక్కడే బాధలు పడుకుంటూ కూర్చుంది. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది సంధ్య. తాను ఎన్ని బాధలు పడుతున్నా ఆ పసివాడి మొహం చూడగానే ఆ బాధలన్నీ మర్చిపోయేది సంధ్య. ఇలా 1 సంవత్సరం గడిచింది. ఒకరోజు ఒక ఆమె 4 మగవాళ్ళని వెంట పెట్టుకొని సంధ్య ఉన్న ఇంటి మీదకి వచ్చింది. అప్పుడే సంధ్యకు ఒక భయంకరమైన నిజం తెలిసింది. తన భర్తకు ఇదివరకే పెళ్ళయిందని, 2 పిల్లలు కూడా ఉన్నారని, వయసులో కూడా అతను తనకన్నా 10 సంవత్సరాలు పెద్దవాడని. సంధ్యకు ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. కిషోర్ మొదటి భార్య సంధ్య వద్దకు వచ్చి, ఏమే, ఊళ్ళో ఇంతమంది మగవాళ్ళుండగా నీకు నా మొగుడే కావాల్సి వచ్చాడా అంటూ సంధ్యని ఇష్టం వచ్చినట్టు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మా నాన్నలకు చెప్పకుండా పెళ్లి చేసుకొని వాళ్ళని ఎదిరించి మరీ వచ్చినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. నేను చేసిన పనికి అమ్మా నాన్న ఎంత క్షోభపడుతున్నారో, వాళ్ళని క్షమించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నాను అనుకుంటూ బాగా ఏడుస్తుంది. కిషోర్ ఇంటికి వచ్చాక ఎన్నో ప్రశ్నలు అడగాలనుకుంటుంది. కానీ ఆ మనిషితో ఏం మాట్లాడినా అది వృధా ప్రయాసే. అన్ని అబద్ధాలు చెప్పి మోసం చేశాడు. నేనంటే అసలు లెక్కే లేదు, గట్టిగా అడిగినా కొడతాడు, తిడతాడు అని ఏమీ మాట్లాడకుండా అలా మిన్నకుండిపోతుంది. తర్వాత సంధ్య మళ్ళీ 2వ సారి గర్భవతి అవుతుంది. ఈసారి పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. 2 పిల్లలు పుట్టాక కిషోర్ ఆగడాలు మరీ ఎక్కువైపోయాయి. ఇంట్లో సరిగా డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. తను పస్తులుంటూ పిల్లలకి సరిగా తిండి కూడా పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ బాధలు భరించడం తన వల్ల కాదని ఓ బిడ్డను చంకలో, మరో బిడ్డను చేతిలో పట్టుకొని పుట్టింటికి వెళ్ళింది సంధ్య. రాఘవయ్య గారు సంధ్యని చూసి కోపోద్రిక్తుడై, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నా ఇంటికి వచ్చావు? నువ్వు ఆ రోజే చచ్చిపోయావని చెప్పాను కదా అంటూ బయటకు గెంటేస్తుండగా పార్వతమ్మ గారు గబగబా బయటికి వచ్చి సంధ్య చీర మడతలో కొన్ని డబ్బులు కుక్కి లోపలికి వెళ్ళిపోతుంది. తనను ఎంతో ముద్దుగా చూసుకునే తన తండ్రి అలా మాట్లాడటంతో సంధ్యకు బాధగా అక్కడి నుంచి వెనుదిరుగుతుంది. అస్సలు తనకు బ్రతకాలనిపించడం లేదు. బ్రతుకు మీదే విరక్తి కలుగుతుంది. కానీ ఏ అభం శుభం తెలియని ఆ పసివాళ్ల మొహాలు చూసి తన ప్రయత్నాలని విరమించుకుంటుంది. ఇక ఇలా కాదు, నా పిల్లల ఆలనా పాలనా కోసం నేనే ఏదో ఒకటి చేయాలి అని తన తల్లి పార్వతమ్మ గారు ఇచ్చిన డబ్బుల్ని ఒకసారి చూసుకొని మొదట పిల్లలిద్దరికీ కడుపు నిండా భోజనం తినిపిస్తుంది. తర్వాత మిగిలిన డబ్బులతో పకోడీలు, బజ్జీలు వేసి ఊరంతా తిరిగి అమ్ముతుంది. అందరికీ తను చేసే బజ్జీలు, పకోడీలు బాగా నచ్చటంతో మరుసటి రోజు ఇంకాస్త ఎక్కువ చేసుకొని రమ్మంటారు. తన బాబుని పక్కింటి అమ్మమ్మగారి దగ్గర వదిలి పాపని చంకనెత్తుకొని పకోడీల బుట్టతో ఊళ్ళోకి వెళ్ళగానే గంటలో మొత్తం అయిపోతాయి. సంధ్య చాలా సంతోషిస్తుంది. తనలో తెలియని ఏదో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్ని ఖర్చులు పోగా కొన్ని డబ్బులు తీసి పక్కకు పెట్టుకుంటుంది. ఇలా ఒక నెల రోజులు గడిచింది. కిషోర్ తనకి డబ్బులు ఇవ్వకపోగా తాను సంపాదించిన డబ్బుల్ని కూడా లాక్కుంటాడు. కిషోర్ మీద విపరీతమైన విరక్తి పుడుతుంది సంధ్యకి. ఇక ఈ మనిషితో ఇక్కడ ఉండలేను అని బట్టలు సర్దుకుంటుండగా పక్కింటి అమ్మమ్మగారు వచ్చి, ఏంటమ్మా సంధ్య, బట్టలు సర్దుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది. సంధ్యకి ఎవరైనా ఆత్మీయురాలు ఉన్నారు అంటే అది ఆ అమ్మమ్మగారు మాత్రమే. ఆమెతో తన బాధలు, కష్టాలు అన్నీ చెప్పుకుంటుంది. అలాగే ఆ అమ్మమ్మగారు కూడా తన కోడలు రాచి రంపాన పెడుతుందని, చావలేక బ్రతుకుతున్నానని చెప్తూ ఉండేది సంధ్యకి. ఆవిడ పరిస్థితి కూడా దాదాపు సంధ్య లాంటి పరిస్థితే. ఆవిడ కోడలు పరమ గయ్యాళి. అమ్మమ్మగారికి సరిగా తిండి కూడా పెట్టదు. ఆ దేవుడు
ఆ దేవుడికి నా మీద ఎప్పుడు దయ కలుగుతుందో, నన్నెప్పుడు తీసుకెళ్తాడో, నాకెప్పుడు మోక్షం కల్పిస్తాడో అంటూ సంధ్య దగ్గర బాధపడుతుండేది. సంధ్య కూడా జరిగిన విషయం మొత్తం అమ్మమ్మగారితో చెప్పి, ఇక ఈ మనిషితో నేను ఉండలేను అమ్మమ్మగారు, శాశ్వతంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటుంది సంధ్య. తను చెప్పిన మాటలు విన్న అమ్మమ్మగారికి బాధతో దుఃఖం పొంగుకొని వస్తుంది. ఇన్ని రోజులు ఇంటి పక్కన ఒక కూతురులాగా ఆత్మీయంగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా అంటూ ఏడుస్తారు. అమ్మమ్మగారు ఏడ్చేసరికి సంధ్యకు కూడా బాధ అనిపిస్తుంది. అమ్మా సంధ్య, నేను కూడా నీతో పాటు వస్తానమ్మా, నీ పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను, నువ్వు చెయ్యాలనుకున్న పనులు చేసుకో అంటుంది. కానీ అమ్మమ్మగారు మీ ఇంట్లో ఏమైనా అంటారేమో అంటూ సందేహపడుతుంది. నీకు ఆ అనుమానమే అక్కర్లేదమ్మా, నేను వెళ్ళిపోతే నన్ను వెతకడానికి కూడా ఎవరూ రారమ్మా, కాదనుకు తల్లి అంటూ బ్రతిమలాడుతుంది అమ్మమ్మగారు. సంధ్య కూడా కాదనలేక సరేనంటుంది. అమ్మమ్మగారు తన గదిలోకి వెళ్ళి కొన్ని బట్టలు సర్దుకొని ఎవరికీ కనపడకుండా భద్రంగా దాచుకున్న తన పెళ్లినాటి ఉంగరాన్ని తీసుకొని బయలుదేరుతుంది. ఇద్దరు పిల్లలతో సహా ట్రైన్ ఎక్కి దూరంగా వేరే స్టేట్కి వెళ్ళిపోతారు. స్టేషన్లో దిగాక ఎటు వెళ్లాలో అర్థం కాక అలాగే బెంచ్ మీద కూర్చుంటారు. ఇంతలో అమ్మమ్మగారు తన బ్యాగ్లో నుంచి ఉంగరం తీసి సంధ్యకిస్తుంది. చూడమ్మా సంధ్య, ఇది నా పెళ్లినాటి ఉంగరం, దీని అవసరం నాకిప్పుడు లేదు, దీనిని అమ్మి మన ఖర్చులకు ఉపయోగించుకుందాం అంటుంది. వద్దమ్మమ్మగారు, మీ పెళ్లినాటిది అంటున్నారు, పైగా తాతయ్య గారి గుర్తుగా మీరు ఇంతకాలం దీన్ని భద్రంగా దాచుకొని ఉండుంటారు, ఇప్పుడు ఖర్చుల కోసం దీన్ని అమ్మడం నాకు ఇష్టం లేదు అని అంటుండగా, ఆయనే లేనప్పుడు ఆయన గుర్తుగా ఈ ఉంగరం ఉండి మాత్రం ఏం చేస్తుందమ్మా? సరే అమ్మడం వద్దు, కానీ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుందాం, రేపు మన చేతిలో ఎప్పుడైనా డబ్బులున్నప్పుడు అప్పుడు వెళ్ళి విడిపించుకుందాం అంటుంది అమ్మమ్మగారు. సంధ్యకి ఇది కాస్త సబబుగానే అనిపించడంతో మార్వాడి కొట్టుకుపోయి ఉంగరాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వస్తారు. మొదట ఇద్దరూ కలిసి ఒక రూమ్ అద్దెకు తీసుకుంటారు. తర్వాత సంధ్య మళ్ళీ బజ్జీలు పకోడీలతో పాటు కూరలు పచ్చళ్ళు కూడా తయారు చేసి అమ్మడం మొదలు పెడుతుంది. సంధ్య బిజినెస్ కొద్ది కొద్దిగా లాభాల బాటలో పడుతుంది. పిల్లలిద్దరినీ ఒక మంచి స్కూల్ చూసి స్కూల్లో జాయిన్ చేస్తుంది. తర్వాత సంధ్య ఒక చిన్న హోటల్ పెడుతుంది. అమ్మమ్మగారు కూడా సంధ్యకు హోటల్ పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సంధ్య మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత తనకు స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపిస్తుంది. సంధ్య హోటల్ బిజినెస్ మంచి లాభాల బాట పడుతుంది. బీచ్ పక్కన ఒక మంచి స్థలం చూసి ఇంకాస్త పెద్ద హోటల్ పెట్టి ఇద్దరు పనివాళ్ళను కూడా పెడుతుంది. సంధ్య ఏది పట్టుకున్నా బంగారంగా మారుతుంది. కొద్ది కాలం తర్వాత పెద్ద రెస్టారెంట్ని స్టార్ట్ చేస్తుంది. తర్వాత సిటీ మొత్తం బ్రాంచెస్ ఓపెన్ చేస్తుంది. అమ్మమ్మ గారికి తన ఉంగరంతో పాటు బంగారపు గాజులు గొలుసులు చేయిస్తుంది. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యి పెళ్లి వయసుకు వస్తారు. కూతురు మెడిసిన్ చదువుతుంది. కొడుకు చదువు అయిపోయాక తల్లికి తోడుగా ఉండడం కోసం బిజినెస్కి సంబంధించిన కోర్సులు చేస్తాడు. కూతురుకు తగ్గట్టే ఒక మంచి డాక్టర్ సంబంధం తెచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తుంది సంధ్య. కూతురు అల్లుడు ఇద్దరు స్వయంగా ప్రాక్టీస్ పెట్టుకొని డాక్టర్లుగా సెటిల్ అవుతారు. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో సంధ్యకు మరో భారీ కుదుపు. కూతురు అల్లుడు కారు యాక్సిడెంట్లో చనిపోతారు. ఆ సంఘటనతో సంధ్య తీవ్ర మనోవేదనకు గురవుతుంది. ఆ బాధలో నుండి బయటకు రావడానికి తనకి సంవత్సర కాలం పడుతుంది. తర్వాత కూతురు అల్లుడు పేరిట ఒక ఫౌండేషన్ నెలకొల్పి ఎంతోమంది అనాథలకు వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తుంది. తర్వాత కొద్ది రోజులకు తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రేఖ కూతురుతో తన కొడుకు పెళ్లి జరిపిస్తుంది సంధ్య. కొడుకు కోడలు సంధ్య అందరూ కలిసి రెస్టారెంట్ బాధ్యతలు నిర్వర్తిస్తూ మనవడు మనవరాలతో హాయిగా ఉంటుంది సంధ్య. సంధ్య నెలకొల్పిన రెస్టారెంట్స్ ఇప్పటికీ చెన్నైలో విజయవంతంగా రన్ అవుతున్నాయి. 80స్లో నిజంగా జరిగిన ఈ కథ ఓ మంచి మెసేజ్ లాంటిది. చిన్న వయసులో వేసిన తప్పటడుగుల వల్ల ఎన్ని కష్టాలు భరించాల్సి వచ్చిందోనని, తనలాగా ఇంకెవరూ అలా కాకూడదని ఆమె జీవితాన్ని ఒక ఉదాహరణగా తెలిపారు సంధ్య. ఈ కథ ఇంతటితో సమాప్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.